హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. ప్రస్తుతం మనం జీవీకే హెల్త్ హబ్లో ఉన్నామండి. మనతో పాటు డాక్టర్ అర్చన ఎండి గోల్డ్ మెడలిస్ట్, కన్సల్టెంట్ మైక్రోబయాలజిస్ట్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్తో ఉన్నాము. సో నవంబర్లో ఏఎంఆర్ అవేర్నెస్ వీక్ రాబోతుంది. సో ఆ సందర్భంగా మేడంని కలవడం జరిగింది. సో దాని గురించి కూడా మాట్లాడదాం. దానికన్నా ముందు మనకున్న డౌట్స్ కూడా కొన్ని క్లారిఫై చేసుకోబోతున్నాం. స్టే ట్యూన్ టు హెల్త్ వన్ ఛానల్. హలో మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. సో మ్యామ్, అసలు యాంటీ మైక్రోబియల్ అంటే ఏంటి? మనకి జబ్బు చేసినప్పుడు జబ్బుకి చాలా రకాల సూక్ష్మజీవులు కారణం అవుతాయి. సో ఆ సూక్ష్మజీవులు బ్యాక్టీరియా కావచ్చు, వైరసెస్ కావచ్చు, ఫంగై అంటారు, ఫంగై కావచ్చు, పారాసైట్స్ కావచ్చు. సో దేనివల్ల మనం ఒక ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయడానికి, ఒకవేళ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయడానికి వాడే మందుల్ని యాంటీ బ్యాక్టీరియల్స్ అంటారు. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడానికి లైక్ స్వైన్ ఫ్లూ కానీ, డెంగ్యూ కానీ, ఎనీ అదర్ హెచ్ఐవి కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేసే మందుల్ని యాంటీవైరల్స్ అని, అలాగే యాంటీ పారాసైటిక్ అని, యాంటీ ఫంగల్ డ్రగ్స్ అని అంటారు. ఈ మందులన్నిటినీ కలిపి ఒక కామన్ టర్మ్ ఏదైతే మనం వాడతామో దాన్ని యాంటీ మైక్రోబియల్ అంటారు. సో దే ఆర్ నథింగ్ బట్ డ్రగ్స్. మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది, ఆ ఇన్ఫెక్షన్ దేని వల్ల వచ్చింది. కొన్ని టెస్ట్లు చేస్తే మనకు తెలుస్తుంది ఆ ఇన్ఫెక్షన్ ఏ ఆర్గానిజం వల్ల వచ్చిందో అని. సో మనకి డ్రగ్ బగ్ కాంబినేషన్ అంటారు. అంటే ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే ఏ బ్యాక్టీరియా కాజ్ చేసింది, దానికి తగ్గట్టు యాంటీబయాటికే వాడాలి. అలా కాకుండా మనము మనకు జబ్బు చేసిందని జస్ట్ ఫార్మసీకి వెళ్ళేసి ట్యాబ్లెట్స్ తీసుకొని ఏం ఇన్ఫెక్షన్ దేనివల్ల వస్తుందో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు. రూట్ కాజ్ తెలియకుండా. సో ఇప్పుడు కరెక్ట్గా డ్రగ్ బగ్ కాంబినేషన్ రూల్ ఫాలో అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. సో అలా ఫాలో అవ్వకపోతే మనకి యాంటీబయాటిక్స్ పనిచేయకపోవడం జరగచ్చు. సో దాన్ని మనం యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అని పేర్కొంటాం ఆ టర్మ్. ఛాలెంజెస్, సొల్యూషన్స్ కూడా చెప్పండి మా. ఇప్పుడు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది చాలా పెద్ద సమస్య. సో మనకి కావాల్సిన అవసరం ఉన్నప్పుడే యాంటీబయాటిక్స్ వాడడం, ఏదైతే మనకి కరెక్ట్గా ఇన్ఫెక్షన్ని క్లియర్ చేస్తుందో ఆ డ్రగ్గే వాడడం చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా మనకి ఇష్టం వచ్చినట్టు ట్యాబ్లెట్స్ తీసుకోవడం, అది మనకి పని చేయకపోవడం, మన బాడీలో ఇన్ఫెక్షన్ క్లియర్ కాకపోవడం, బాడీలో ఆర్గానిజమ్స్ ఇంకా రెసిస్టెంట్ అయిపోవడం, దానివల్ల ఏమవుతుందంటే చాలా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా కామన్ యాంటీబయాటిక్స్కి రెస్పాండ్ అవ్వవు. చిన్న ఇన్ఫెక్షన్సే చాలా సీరియస్ ఇన్ఫెక్షన్స్ అయిపోయి ప్రాణాంతకంగా మారే సమస్య ఉంటుంది. సో ఫేటాలిటీ ఎక్కువ అవుతుంది. సో అప్పుడు మన చేతిలో ఉండదు. మన దగ్గర ఉన్న అవైలబుల్ యాంటీబయాటిక్స్ వాడి దాంతో ట్రీట్ చేసే ఆప్షన్స్ తగ్గిపోతాయి. సో అప్పుడు పేషెంట్కి చనిపోవడం తప్ప వేరే దారి ఉండదు. ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం చూసుకుని ఏది పడితే అది వాడడం వల్ల ప్రాణాలకే ప్రమాదం. సో ఖచ్చితంగా డాక్టర్ చెప్పినప్పుడు ఏ యాంటీబయాటిక్ వాడాలో, ఏ యాంటీమైక్రోబియల్ వాడాలో అదే వాడాలి. అలా కాకుండా రూల్స్ మార్చడానికి వీల్లేదు. ప్రస్తుతానికి పరిస్థితి అలా ఉంది. ఏఎంఆర్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. క్యాన్సర్స్తో, రోడ్ యాక్సిడెంట్స్తో చనిపోవడం సెకండరీ. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ మేజర్ ప్రాబ్లం గ్లోబల్ పాండమిక్ అంటారు దీన్ని. సో సైలెంట్ పాండమిక్ అంటారు. సో ఇది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయి ఇయర్లీ ఒక 50 million పీపుల్ చనిపోతున్నారు జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఏఎంఆర్. చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వల్ల ఇప్పుడు మీరు మా ల్యాబ్కి వస్తే మేము రిపోర్ట్స్ చూపించవచ్చు. చిన్న ఇన్ఫెక్షన్కి అసలు మేము ఒక 20 యాంటీబయాటిక్స్ టెస్ట్ చేస్తాము. ఆ 20 యాంటీబయాటిక్స్కి రెసిస్టెంట్ ఉంటుంది పేషెంట్. ఆ 20 యాంటీబయాటిక్స్లో ఏది ఇవ్వలేము మనం ఆ పేషెంట్కి. ఏమి ఇస్తాము? ఏవో కొత్త న్యూ యాంటీబయాటిక్స్ 2-3 వచ్చి ఉంటాయి. అవి కూడా వాళ్ళలో యూజ్ చేయవచ్చో లేదో కూడా తెలియదు. ఒక్కొక్కసారి కన్క్లూజన్కి రాలేము. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ లోకల్గా ఉండి తర్వాత అది బ్లడ్ స్ట్రీమ్కి స్ప్రెడ్ అయ్యి సిస్టమిక్ ఇన్ఫెక్షన్ అయిపోయి వాళ్ళు చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. సో దట్ ఈస్ బికమింగ్ అ వెరీ క్రూషియల్ థింగ్ దీస్ డేస్ ఏఎంఆర్ అనేది. రైట్.